అందరికీ స్వాగతం. వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్. సో ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే నేను ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్ గురించి చెప్పడం జరిగింది. సో ఆ ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఎలా చేయాలో ఈరోజు సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఒక ప్రాబ్లమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఒక ప్రాబ్లమేటిక్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎండెడ్ 31st March 2019 31st March బేస్ చేసుకొని మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఇది అకౌంటింగ్ ఇయర్, మనకి 31st March 2019 అనేది అకౌంటింగ్ ఇయర్. సో చూద్దాం అది ఏంటంటే అకౌంటింగ్ ఇయర్ ఎలా ఉంటుందంటే 001/4 ఇయర్తో స్టార్ట్ అవుద్ది, 31st 3 ఇయర్తో ఎండ్ అవుద్ది అకౌంటింగ్ ఇయర్ అనేది. నార్మల్ ఇయర్ ఎలా ఉంటుంది 01/01తో స్టార్ట్ అవుద్ది, 31st 12 ఇయర్తో ఎండ్ అవుద్ది. అకౌంటింగ్ ఇయర్ ఏమో 01/04తో స్టార్ట్ అవుద్ది, 31st 3తో ఎండ్ అవుద్ది. నార్మల్ ఇయర్ 1/1తో స్టార్ట్ అవుద్ది, 31st 12తో ఎండ్ అవుద్ది. సో అదే అకౌంటింగ్ ఇయర్. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం పర్టికులర్స్ అమౌంట్. మనకు ట్రాన్సాక్షన్స్ ఏమి ఇచ్చారు. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 1st April 2018 10,000 అంటే ఇక్కడ ఓపెనింగ్ ఇయర్ ఇది మనకి 1/4/2018 కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 10,000. నెక్స్ట్ వన్ క్యారేజ్ ఇన్వర్డ్ 5,000, డైరెక్ట్ వేజెస్ 50,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 40,000, పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్స్ 2 lakhs, ఫ్యాక్టరీ రెంట్ 4,000, మోటివ్ పవర్ 2,000. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్ 6,000, అడ్వర్టైజ్మెంట్స్ 12,000, టెలిఫోన్ ఛార్జెస్ 3,000, సేల్స్ కమిషన్ 8,000, ఇన్కమ్ ట్యాక్స్ 10,000. చూడండి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ప్రాబ్లమేటిక్లో రాదు, ఓన్లీ కాస్ట్ మాత్రమే తీసుకోవాలి మనం. ఇన్కమ్ ట్యాక్స్ డివిడెండ్స్ మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ రావు. సో నెక్స్ట్ ఆఫీస్ రెంట్ 20,000, డివిడెండ్ రిసీవ్డ్ 40,000, డివిడెండ్స్ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో రావు మనకి. నెక్స్ట్ వన్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ 25,000, వేర్ హౌస్ రెంట్ 18,000, సేల్స్ 5 lakhs, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 31st March 2019. సో మనకి 31st March 2019 అంటే క్లోజింగ్ ఇయర్ అది, అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ వాల్యూ 60,000. సో ఓవరాల్గా మనకి ప్రాబ్లం ఇది ట్రాన్సాక్షన్స్. సో మనకి ఇక్కడ సేల్స్ ఇచ్చాడు 5 lakh, మనకి సేల్స్ ఇక్కడ 5 lakhs మనకి సేల్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మన టోటల్ కాస్ట్ని తెలుసుకుంటే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ని తెలుసుకోవాలి. టోటల్ కాస్ట్ మనం తెలుసుకుంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని మనం ఈజీగా అర్థమవుతుంది మనకి. చూద్దాం ఆ ప్రొఫార్మాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేద్దాం, ఈ కాస్ట్ ప్రాబ్లమ్ని ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వన్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ఎంత 10,000. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ కానీ పర్చేజెస్ కానీ ఉంటే యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్నాయి, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ మనకు ఉన్నాయి. సో కాబట్టి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ వాల్యూ 2 lakhs. నెక్స్ట్ మనకి ఇంకా క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉన్నాయి, క్యారేజ్ ఇన్వర్డ్ 5,000. ఓకేనా. సో యాడ్ చేసుకుంటే మొత్తం ప్లస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యారేజ్ ఇన్వర్డ్ కానీ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి టోటల్ వాల్యూ 2,15,000. నెక్స్ట్ మనకి మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏదైనా ఉంటే మనం లెస్ చేయాల్సి ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటే మనం లెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా 31st March 2019 క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ మనకి ఉన్నది ఇక్కడ. సో ఈ వాల్యూని మనం లెస్ చేయాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. సో వాల్యూ ఎంత మనకి 60,000 లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 2,55,000. 2,55,000.
సో 2,15,000 మైనస్ 60,000 వచ్చేసి 2,55,000 మనకి వాల్యూ వస్తుంది. సో దీనికి ఇంకా మనం ఏం చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్ వేజెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటే మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ వాల్యూకి మనం ఏం చేయాలి, ప్లస్ యాడ్ అని అర్థం. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ వాల్యూని మనం ఒక పాయింట్ ఉంది చూద్దాం. సో దీన్ని ఏమంటారంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని కూడా అంటారు, మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఓకేనా, ఈ వాల్యూని మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటారు. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ వేజెస్ ఉన్నాయి మనకి ప్రాబ్లంలో. డైరెక్ట్ వేజెస్ వాల్యూ, డైరెక్ట్ వేజెస్ యొక్క వాల్యూ 50,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాల్యూ 40,000. ఓకేనా, సో చేస్తే ఎంత వస్తుంది మనకి, 3,05,000, 3,45,000, 3,45,000. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏదైనా ఉంటే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమున్నాయి, ఫ్యాక్టరీ రెంట్, మోటివ్ పవర్, క్యారేజ్ అవుట్వర్డ్ రాదు, అడ్వర్టైజ్మెంట్స్ రాదు, టెలిఫోన్ చార్జెస్ రాదు. సో ఒకటి ఉన్నది ఇవి రెండే, ఫ్యాక్టరీ రెంట్, మోటివ్ పవర్. ఫ్యాక్టరీ రెంట్ వాల్యూ 4,000. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఈ వాల్యూని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తారు. ప్రైమ్ కాస్ట్, ఇది ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ రెంట్. నెక్స్ట్ వన్ మోటివ్ పవర్. మోటివ్ పవర్ 2,000. సో మీరు రెండు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, మోటివ్ పవర్, సేల్స్ కమిషన్, ఆఫీస్ రెంట్, డైరెక్ట్ రెమ్యునరేషన్, వేర్ హౌస్, సేల్స్. సో మనకి రా. సో రెండు ఎంత అంటే 6,000. 6,000 మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే 3,51,000. ఇదేంటి మనకి ఫ్యాక్టరీ కాస్ట్, ఇది సెకండ్ వన్. ఓకేనా, ఇది ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్ చూద్దాం. ఆఫీస్ కింద ఏమేమి వస్తాయో మనకి ఇక్కడ చూద్దాం. సో అవేంటంటే ఆఫీస్ ఓవర్ హెడ్స్ అనేటివి ఇక్కడ టెలిఫోన్ ఛార్జెస్, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, ఆఫీస్ రెంట్ అండ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్. టెలిఫోన్ ఛార్జెస్, టెలిఫోన్ చార్జెస్, ఆఫీస్ రెంట్, నెక్స్ట్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్. డైరెక్టర్స్ కూడా మనకు ఆఫీస్లో ఉంటారు కదా, డైరెక్టర్స్ని ఆఫీస్లో చూపిస్తాం. డైరెక్టర్స్ రెమ్యునరేషన్. సో వాల్యూస్ మనకి టెలిఫోన్ ఛార్జెస్కి మనకి 3,000. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ రెంట్ 20,000. నెక్స్ట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ 25,000. ఓకేనా, టోటల్ యాడ్ చేస్తే 3,000 ప్లస్ 20,000 23 ప్లస్ 25 48,000. 48,000 ప్లస్ 49,000 48,000 ప్లస్ 3,51,000. సో 3,99,000. 3,99,000. ఇది సి ఆఫీస్ కాస్ట్. నెక్స్ట్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్.
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ పాయింట్. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? సో అడ్వర్టైజ్మెంట్స్ కూడా సేల్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కాబట్టి అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ వన్ సేల్స్ కమిషన్, సేల్స్ మీద కమిషన్ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ కమిషన్. నెక్స్ట్ వేర్ హౌస్ రెంట్. అంటే ఈరోజు మనం సేల్ చేయాలి కాబట్టి కొన్ని గిడ్డంగులు ఉంటాయి, స్టోర్ చేసేటువంటి కోల్డ్ స్టోరేజ్ రూమ్స్, అవి సేల్స్ కోసం మనకు ఉపయోగపడతాయి కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించాలి. వేర్ హౌస్ రెంట్, వేర్ హౌస్ రెంట్. నెక్స్ట్ సేల్స్, అది అవసరం లేదు మనకి. సో ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? ఫ్యాక్టరీ రెంట్, మోటివ్ పవర్, క్యారేజ్ అవుట్వర్డ్. క్యారేజ్ అవుట్వర్డ్ అమ్మకాల రవాణా కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. క్యారేజ్ అవుట్వర్డ్. సో ఈ 4 కూడా మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తాయి. ఎందుకోసం అంటే అడ్వర్టైజ్మెంట్ సేల్స్ కోసం, సేల్స్ కమిషన్ సేల్స్లో వస్తుంది. వేర్ హౌస్ అనేది సేల్స్ పర్పస్ కోసం మనకి స్టోరేజ్ చేస్తాం. క్యారేజ్ అవుట్వర్డ్స్ కూడా అమ్మకాల రవాణా కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తాయి. సో వీటి వాల్యూ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్స్ 12,000. నెక్స్ట్ వేర్ హౌస్ రెంట్, సేల్స్ కమిషన్. నెక్స్ట్ వన్ సేల్స్ కమిషన్ 10,000. నెక్స్ట్ వన్ వేర్ హౌస్ రెంట్ 18,000. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇక్కడ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే మనకి ఇక్కడ క్యారేజ్ అవుట్వర్డ్ వాల్యూ కూడా మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో 6,000 టోటల్ యాడ్ చేస్తే సో 12,000 ప్లస్ 20,000 22,000, 22,000 ప్లస్ 18,000 30, 40,000 46,000. సో 46,000 ప్లస్ 3,99,000, 4,05,000, 4,45,000, 4,45,000. సో ఈ వాల్యూని మనం ఏమని పిలుస్తామంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ 4,45,000. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ 4,45,000. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మనకి సేల్స్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. సేల్స్ వాల్యూ ఎంత మనకి? సేల్స్ వాల్యూ 5 lakhs. సో కాబట్టి సేల్స్ 5 lakh. సో మనకు టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ? 4,45,000. టోటల్ కాస్ట్ 4,45,000. సో లెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 55,000. అంటే ఏంటిది? లాస్ ఆఫ్ ప్రాఫిటా? ప్రాఫిట్. అంటే మనకు మొత్తమైన ఖర్చు ఏమో 4,45,000, మనం సేల్ చేసినటువంటి వాల్యూ 5 lakhs, మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ 55,000. సో మనకు ఓవరాల్గా మనకు వచ్చిన లాభం ఏమో 55,000. కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనకు వచ్చిన ప్రాఫిట్ ఏమో 55,000. థ్యాంక్ యూ గైస్.